హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయలసీమ ట్రేడర్. సో ఈరోజు అయితే నాకు 3000 రూపీస్ అయితే ప్రాఫిట్ అయితే వచ్చింది. సో అది ఎలా వచ్చింది అనేది మీకు క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ షార్ప్ బయ్యింగ్ క్యాండిల్లో కూడా మనం సెల్లింగ్ ఎంట్రీ పాయింట్ చూస్ చేసుకోవచ్చు. అది ఎట్లనో నేను మీకు క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు మాత్రం వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్కరు. సో అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అది నాకు బూస్టప్ లాగా అనిపిస్తుంది అనమాట. సో మార్కెట్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మార్కెట్ ఈరోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత లిటిల్ బిట్ మనకైతే స్పైక్ అయితే వచ్చిందన్నమాట. ఎందుకంటే మనం క్యారీ ఫార్వర్డ్ ఎవరైతే చేసింటారో వాళ్ళకి సంబంధించిన బిగ్ లాస్ నుంచి లిటిల్ బిట్ లాస్ అయినా రికవరీ చేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళైతే ఒక లిటిల్ బిట్ స్పైక్ అయితే అప్సైడ్ ఇస్తారన్నమాట. అప్సైడ్ ఇచ్చిన తర్వాత మార్కెట్ వచ్చేసి మనకు మన ఫేవర్లోనే, అంటే మార్కెట్ డౌన్ సైడ్ వచ్చేసింది అనమాట. డౌన్ సైడ్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే నాకు ఇక్కడ ఫస్ట్ ట్రేడ్ ఇక్కడ దొరికింది, యాక్చువల్గా ఇది బిగ్ బార్ క్యాండిల్ ఫామ్ అయిందో, ఈ బిగ్ బార్ క్యాండిల్ ఫామ్లో ఇమీడియట్లీ నేనైతే ఇక్కడ ఎంట్రీ పాయింట్ అయితే తీసుకుంటున్నా. యాక్చువల్గా మార్కెట్ వచ్చేసి బేరిషే ఉందన్నమాట. యాక్చువల్ కొన్ని డేస్ నుంచి మార్కెట్ అప్ సైడ్కి వెళ్తుంది, బట్ ఈరోజు కన్ఫామ్గా బేరిష్ సైడ్ ఉంటుందని నా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సో అదేవిధంగా మనకు వచ్చేసి ఈఎంఐస్ టచ్ అయిపోయి బిగ్ బార్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది అనమాట. బిగ్ బార్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఇమీడియట్లీ నేనైతే ఎంట్రీ పాయింట్ అయితే తీసేసుకున్న, ఫస్ట్ ఎంట్రీ పాయింట్. సో ఫస్ట్ ఎంట్రీ పాయింట్ తీసేసుకున్న తర్వాత రీట్రేస్ కోసం కూడా నేను వెయిట్ చేయలేదు, ఎందుకంటే మార్కెట్ ఆల్రెడీ ఇక్కడ స్పైక్ అయితే అయిపోయింది. ఇక్కడ ఎవరైతే క్యారీ ఫార్వర్డ్ చేసేటారో వాళ్ళకి సంబంధించిన లాసెస్ అన్నీ రికవర్ అయిపోయి కాస్ట్ టు కాస్ట్ అయినా ఎగ్జిట్ అయిపోయింటారు, లేకపోతే మినిమల్ ప్రాఫిట్తోనైనా వాళ్ళైతే ఎగ్జిట్ అయిపోయింటారు. బట్ ఇంకా కొత్తగా న్యూ సెల్లర్స్ అయితే మనకైతే మార్కెట్లో ఎంటర్ అవుతారు అనమాట. సో ఆ ఎంటర్ అయ్యే క్యాండిల్ ఇదే అనమాట. మనకైతే ఇంత పెద్ద క్యాండిల్ ఫామ్ అయింది కదా, సో ఇక్కడ నుండి మార్కెట్ డ్రాస్టిక్గా ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒక బిగ్ బార్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత దాని నెక్స్ట్ క్యాండిల్ ఖచ్చితంగా డెఫినెట్లీ ఒక 2 క్యాండిల్స్ అన్నా మనకు బేరిష్లో క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో అదే ఉద్దేశంతో నేనైతే నా ఫస్ట్ ఎంట్రీ పాయింట్ అనేది నేనైతే ఇక్కడ ఇనిషియల్ చేసేసాను అనమాట. ఇక్కడ ఎంట్రీ పాయింట్ తీసుకున్న తర్వాత సెకండ్ ఎంట్రీ పాయింట్ అనేది స్లో అండ్ స్టడీగా మార్కెట్ కన్సల్టేషన్ అవుతూనే ఉంది. ఇక్కడంతా మార్కెట్ కన్సల్టేషన్ అవుతూనే ఉంది. కన్సల్టేషన్ అయిన తర్వాత సరే, మార్కెట్ వచ్చేసి మనకి ఇక్కడ ఒక బుల్లిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. సో ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఇమీడియట్లీ నెక్స్ట్ ఏదైతే క్యాండిల్ ఉంటుందో ఇక్కడ షూటింగ్ స్టార్ అన్న పడాలి, లేదా ఇండిసిసివ్ క్యాండిల్ అన్న ఫామ్ అవ్వాలి. ఇమీడియట్లీ మార్కెట్ వచ్చేసి బిగ్ స్పైక్ అయితే వచ్చేసింది అనమాట. యాక్చువల్గా ట్రెండ్ ఈజ్ మార్కెట్ ఈరోజు మనకు బేరిష్లో ఉంటే ఛాన్సెస్ ఉంటాయని నాకు ఆల్రెడీ అర్థమైపోయింది కదా. కానీ మార్కెట్ వచ్చేసి మనకు ఒక బిగ్ స్పైక్ అయితే వచ్చిందన్నమాట. ఇది మనకు కాల్ బయర్స్ ఎవరైతే ఉంటారో, అంటే బయర్స్ని ట్రాప్ చేస్తే ఆ క్యాండిల్ అనమాట, నాకు ఈజీగా ఐడెంటిఫై అయితే చేసేసిన. దీన్ని ఎలా ఐడెంటిఫై చేసేసాను అంటే, నేను ఆప్షన్ చేలో చెక్ చేసేసిన. ఆప్షన్ చేలో చెక్ చేసిన తర్వాత 48,600 దగ్గర పుట్ సైడ్ కాంట్రాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి అన్వైండింగ్ అయిపోతున్నాయి, అండ్ కాల్ సైడ్ కాంట్రాక్ట్స్ అనేవి బిల్డ్ అయిపోతున్నాయి అనమాట. సో కాల్ సైడ్ బిల్డ్ అవుతున్నాయంటే దానికి అర్థం ఏంటి, అది మనకు ఫేక్ క్యాండిల్. సో ఫేక్ క్యాండిల్ ఇచ్చేసిన తర్వాత మార్కెట్ మళ్ళీ దాని డైరెక్షన్లోనే వెళ్ళిపోతుంది అనమాట. కాల్స్ని అంటే బయర్స్ని ట్రాప్ చేసేసి వాళ్ళ ట్రేడ్స్ అన్నింటిని అక్యుమిలేట్ చేసేసుకొని మళ్ళీ వీళ్ళు పొజిషన్స్ని క్యారీ చేసుకుంటారు అనమాట. సో అట్లా అనమాట. ఆప్షన్ చైన్ అనేది మనకి ఇంతగానో మనకు యూజ్ అవుతుంది అనమాట యాక్చువల్గా. సో అదనమాట. నేనైతే ఇక్కడ ఎంట్రీ పాయింట్ వచ్చేసి మార్కెట్ స్పైక్ అయిన తర్వాత మనకు ప్రీమియం చార్ట్లో కూడా చాలా బిగ్ స్పైక్ అయితే వచ్చిందన్నమాట డౌన్ సైడ్. సో డౌన్ సైడ్ వచ్చిన వెంటనే నేనైతే ఇమీడియట్లీ తీసేసుకున్నా. ఒకవేళ మనకు ట్రాపింగ్ మూవ్ క్యాండిల్ అవ్వకపోయినా కూడా ఒక బిగ్ స్పైక్ వచ్చిన తర్వాత మనం ఎంట్రీ పాయింట్ తీసుకున్నాం అనుకో, లిటిల్ బిట్ కరెక్షన్ ఉంటుంది. అది అప్ సైడ్కి వెళ్ళినా స్పైక్ లిటిల్ బిట్ డౌన్ సైడ్ కరెక్షన్ ఉంటుంది, అంటే డౌన్ సైడ్కి వచ్చినా లిటిల్ బిట్ అప్ సైడ్ అనేది కరెక్షన్ ఉంటుంది అనమాట. ఆ కరెక్షన్లో మనమైతే ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసేసుకోనమాట. బట్ నాకు ఈరోజు క్లియర్ కట్గా తెలుసు మార్కెట్ బేరిష్లో ఉంటుంది. అది వచ్చేసి మనకు ఫేక్ క్యాండిల్, ఆప్షన్ చైన్ కన్ఫర్మేషన్ ఉంది. ఇన్ని కన్ఫర్మేషన్లు ఉన్నాయి కాబట్టి నేనైతే ఎంట్రీ పాయింట్ అయితే తీసేసుకున్నా. దిస్ ఈజ్ మై సెకండ్ ఎంట్రీ. ఇక్కడైతే నేనైతే ఎంట్రీ పాయింట్ తీసుకున్నా. అందులో నాకు కూడా ఒక మంచి ప్రాఫిట్ అయితే వచ్చింది. యాక్చువల్గా నేను 2 వీక్స్ ఆర్ 3 వీక్స్ అవుతుంది, మే 13 నుండి అనుకుంటా. యాక్చువల్గా మే 13 1 వీక్ బ్యాక్ సైడ్ నుంచి కూడా నేనైతే క్వాంటిటీస్ని తగ్గించుకొని ట్రేడ్ చేసేస్తున్నా. ఎందుకంటే ఎలక్షన్ మూవ్మెంట్ ఎలా ఉంటుందో తెలియదు, ఫుల్ వాల్టిలిటీ ఉంటుంది అనమాట. సో అందుకని నా ట్రేడ్ కెపాసిటీ ఏదైతే ఉంటుందో దాన్ని రెడ్యూస్ చేసేసుకొని మినిమల్ లాట్స్తో నేనైతే ఎంట్రీ పాయింట్స్ అయితే తీసుకుంటున్నాను అనమాట. సో డన్ ఫర్ ద డే. నాకు ఆ క్వాంటిటీస్కి సంబంధించిన ప్రాఫిట్ అయితే ఐఎమ్ సాటిస్ఫైబుల్. ఆ ప్రాఫిట్తో నా క్వాంటిటీస్కి సంబంధించింది ఇదన్నమాట నా ట్రేడ్కి లాజిక్, ఎంట్రీ పాయింట్స్ అనేవి. సో క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేసినానే నేను అంతే అనుకుంటున్నా. సో ఇక్కడ ఎంట్రీ పాయింట్ తీసుకున్న తర్వాత నేను ఇక్కడ ఎక్కడ కూడా ఎంట్రీ పాయింట్ అయితే తీసుకోలేదు. సో డన్ ఫర్ ద డే. యాక్చువల్గా నాకు ఒక 2 ట్రేడ్స్ అనేది యాక్చువల్గా 2 లోపలే నాకైతే 12 లోపలే ఫినిష్ అయిపోయిన అనమాట. 12 లోపల ఫినిష్ అయిపోయిన తర్వాత నేనైతే లిటిల్ బిట్ సమ్ వర్క్ ఉండేదన్నమాట. దాంట్లో నేనైతే వెళ్ళేసి మళ్ళీ నేను ఎంట్రీ ఇప్పుడు వచ్చి చూసేసరికి మార్కెట్ అయితే మళ్ళీ ఫాల్ అయితే అవుతుందన్నమాట. సో ఒకవేళ మనం ఆన్ సెటప్ అంటే ఇక్కడ సెటప్లో కూర్చుంటే మినిమం మనకు ఇంకొక 1 ట్రేడ్ అయినా నేనైతే బేరిష్ సైడ్ తీసుకునేవాడిని. బట్ మనం ఆన్ స్క్రీన్ లేం కాబట్టి 2 ట్రేడ్స్ మనకు మార్నింగే ఫినిష్ అయిపోయినాయి కాబట్టి సో డన్ ఫర్ ద డే అని చెప్పేసి నేను మార్కెట్ అయితే క్లోజ్ చేసేస్తున్నా. ఇంకా మనకు రికార్డ్ చేసేయాలి కాబట్టి రికార్డ్ చేసేసి నేనైతే అప్లోడ్ అయితే చేసేస్తున్నా అండ్ మీకు ప్రాఫిట్ చూపిస్తాను. అండ్
ఎవ్రీవన్ డూ సబ్స్క్రైబ్. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకైతే బూస్టప్ అయితే వస్తది. సో, బూస్టప్ వస్తది కాబట్టి మీరు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచిదనమాట. అండ్ యాక్చువల్‌గా ఇంకొక వన్ మోర్ థింగ్, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే డెఫినెట్లీ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అడగండి. నేను ఖచ్చితంగా దానికి రిప్లై ఇస్తా. లేకపోతే మీకు కామెంట్ చేసేంత ఓపిక లేకపోతే డిస్క్రిప్షన్‌లో మెసేజ్ వచ్చింది. సో, డిస్క్రిప్షన్‌లో నా ఒక కాంటాక్ట్ నంబర్ అయితే ఉంటది. సో, దానికి డీఎం అయినా చేయొచ్చు, వాట్సాప్ ఏదైనా చేయొచ్చు, ఆర్ ఫోన్ అయినా చేయొచ్చు. నేను దాంట్లో మీకు రెస్పాన్స్ అయితే అవుతాననమాట. సో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అది మనకు చాలా మోటివేటెడ్‌గా ఉంటది. సో, ఇప్పుడైతే మనము ప్రాఫిట్స్ అయితే చూపిద్దాం. యెస్. ఓకే. చూసినారు కదా! ఇప్పుడు మనకైతే 3000 రూపీస్ అయితే ప్రాఫిట్ అయితే వచ్చింది. ఇక నేను మీకు ఆహ్, సెలెక్ట్ చేసేసి చూపిస్తున్నా. అండ్ దిస్ ఈస్ మై ఫస్ట్ ట్రేడ్ యాక్చువల్‌గా. ఇందులో మనకు అరౌండ్ 1800 రూపీస్ అయితే ప్రాఫిట్ అయితే వచ్చింది. ఆ 67 రూపీస్ అనేది మనకు బ్రోకరేజ్‌కి వెళ్ళిపోతది. అండ్ సెకండ్ ట్రేడ్ వచ్చేసి మనకు 1200 రూపీస్ అయితే ప్రాఫిట్ అయితే వచ్చిందన్నమాట. ఆ 90 రూపీస్ బ్రోకరేజ్‌కి వెళ్ళిపోతే, అండ్ ఇక్కడ మనకు వచ్చేసి అరౌండ్ 3000 రూపీస్ అయితే ప్రాఫిట్ అయితే వచ్చిందన్నమాట ఈరోజు. సో, డన్ ఫర్ ద డే. ఇదన్నమాట నా ఎంట్రీ పాయింట్‌కి లాజిక్ అనేది మీకు క్లీన్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసినా నేను అనుకుంటున్నా. మీకు కూడా హైప్ అర్థమైందని నేను అనుకుంటున్నా. సో, ఇదనమాట డన్ ఫర్ ద డే. ప్రాఫిట్స్ అయితే 3000 అయితే వచ్చింది. సో, మళ్ళీ రేపైతే కలుద్దాం. అంతవరకు ఉంటా. టేక్ కేర్. జై హింద్.